హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. మనం డైలీ లైఫ్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి ఒక టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. సో మనం ఇక్కడ గమనించినట్టయితే పూచన అనే వెబ్ గురించి నేర్చుకోబోతున్నాం. పూచన అంటే అడగటం. ఈ పూచన అనే వెబ్తో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. సో అడుగుతాను, అడిగాడు, అడగలేదు, అడుగుతారు, ఇలా మనం ప్రతిరోజు యూజ్ చేస్తూ ఉంటాం. సో హిందీలో పూచన అనే వెబ్ని ఎలా యూజ్ చేయాలనేది మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. ముందుగా మనం ప్రెజెంట్ టెన్స్ తీసుకున్నట్టయితే నేను అడుగుతాను, నేను అడుగుతాను. మే పూచ్తా హూ. మే అంటే నేను, పూచ్తా హూ అడుగుతాను. మే పూచ్తా హూ నేను అడుగుతాను. అలాగే పాస్ట్ టెన్స్ తీసుకున్నట్లయితే నేను అడిగాను, గతంలో అడిగాను. మేనే పూచా. మేనే అంటే నేను, మే ప్లస్ నే పాస్ట్ టెన్స్ కాబట్టి నే యాడ్ చేస్తాం. మేనే పూచా, మేనే పూచా నేను అడిగాను. ఇక్కడ మేల్ కానివ్వండి లేదంటే ఫీమేల్ కానివ్వండి, ఎవరైనా కూడా మేనే పూచా అని యూజ్ చేసి మాట్లాడవచ్చు. అలాగే ఫ్యూచర్ టెన్స్ నేను అడుగుతాను, నేను అడుగుతాను. మే పూచుంగా, నేను అడుగుతాను. మే పూచుంగా అంటే నేను అడుగుతాను. ఇక్కడ టోటల్ 3 టెన్సెస్లో చూసినట్టయితే నేను అడుగుతాను, మే పూచ్తా హూ. నేను అడిగాను, మేనే పూచా. నేను అడుగుతాను అంటే భవిష్యత్తులో అడుగుతాను, మే పూచుంగా. ఈ విధంగా మనం యూజ్ చేస్తూ మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే నేను అడగను, ప్రజెంట్లో నేను అడగను. మే నహీ పూచ్తా. మే అంటే నేను, నహీ నహీ పూచ్తా అడగను. మే నహీ పూచ్తా నేను అడగను. ఫాస్ట్ టెన్స్ నేను అడగలేదు. నేను అడగడం అనేది జరగలేదు, నేను అడగలేదు. మేనే నహీ పూచా. మేనే అంటే నేను, నహీ పూచా అడగలేదు. మేనే నహీ పూచా నేను అడగలేదు. మనం నహీ అనే వర్డ్ని ఈ వెబ్ ముందు యూజ్ చేయవలసి ఉంటుంది. సో నహీ పూచా అడగలేదు. మేనే నహీ పూచా అంటే నేను అడగలేదు. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ నేను అడగను. ఫ్యూచర్లో నేను అడగను. మే నహీ పూచుంగా, నేను అడగను. మే నహీ పూచుంగా అంటే నేను అడగను. ఇక్కడ పూచుంగా అంటే అడుగుతాను, నహీ పూచుంగా అడగను. మే నహీ పూచుంగా నేను అడగను. టోటల్ 3 టెన్సెస్లో చూసినట్టయితే నేను అడగను ప్రజెంట్లో, మే నహీ పూచ్తా. పాస్ట్ టెన్స్ నేను అడగలేదు, మేనే నహీ పూచా. ఫ్యూచర్ నేను అడగను, మే నహీ పూచుంగా. ఈ విధంగా మనం యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే నేను అడుగుతానా. ప్రెజెంట్ టెన్స్లో నేను అడుగుతానా. క్యా మే పూచ్తా హూ. క్యా మే పూచ్తా హూ అంటే నేను అడుగుతానా. ఇక్కడ నార్మల్ సెంటెన్సెస్ ముందు క్యా యాడ్ చేసినట్టయితే క్యా మే పూచ్తా హూ అంటే నేను అడుగుతానా. మే పూచ్తా హూ అంటే నేను అడుగుతాను. క్యా మే పూచ్తా హూ నేను అడుగుతానా అంటే క్యా యాడ్ చేయడం వల్ల ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా చేంజ్ అవుతుంది. ఫాస్ట్ టెన్స్ నేను అడిగానా. నేను అడిగానా. క్యా మేనే పూచా. క్యా మేనే పూచా నేను అడిగానా. మేనే పూచా అంటే నేను అడిగాను. క్యా యాడ్ చేస్తూ క్యా మేనే పూచా నేను అడిగానా. నెక్స్ట్ ఫ్యూచర్ నేను అడుగుతానా అంటే భవిష్యత్తులో నేను అడుగుతానా. క్యా మే పూచుంగా నేను అడుగుతానా. క్యా మే పూచుంగా నేను అడుగుతానా. మే పూచుంగా అంటే నేను అడుగుతాను. క్యా యాడ్ చేస్తూ క్యా మే పూచుంగా నేను అడుగుతానా. ఇక్కడ టోటల్ 3 టెన్సెస్లో చూసినట్టయితే క్యా మే పూచ్తా హూ నేను అడుగుతానా. క్యా మేనే పూచా నేను అడిగానా. క్యా మే పూచుంగా నేను అడుగుతానా. సో అలాగే మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ తీసుకున్నట్లయితే ప్రజెంట్లో నేను అడగనా. నేను అడగనా. క్యా మే నహీ పూచ్తా హూ.
క్యా మే నహీ పూछता हूँ, నేను అడగనా. ఇక్కడ నెగిటివ్ ఇంట్రాగేటివ్లో క్యా ఉంటుంది, అలాగే మనకి నెగిటివ్లో నహి అనే వాడిని యాడ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాం. సో క్యా అనేది సెంటెన్స్ యొక్క ఫస్ట్లో యూజ్ చేస్తాం, నహి అనేది వ్యాబ్ ముందు యూజ్ చేస్తాం. సో క్యా మే నహీ పూछता हूँ, నేను అడగనా. పాస్ట్ టెన్స్లో తీసుకున్నట్టయితే నేను అడగలేదా, నేను అడగలేదా. క్యా మేనే నహీ పూచా, క్యా మేనే నహీ పూచా, నేను అడగలేదా. మేనే నహీ పూచా అంటే నేను అడగలేదు, క్యా యాడ్ చేస్తూ క్యా మేనే నహీ పూచా, నేను అడగలేదా. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్, నేను అడగనా అంటే భవిష్యత్తులో నేను అడగనా. క్యా మే నహీ పూచుంగా, నేను అడగనా. క్యా మే నహీ పూచుంగా, నేను అడగనా. మే నహీ పూచుంగా అంటే నేను అడగను, క్యా యాడ్ చేసినట్టయితే క్యా మే నహీ పూచుంగా, నేను అడగనా. ఇక్కడ టోటల్ 3 టెన్సెస్ చూసినట్టయితే నేను అడగనా, క్యా మే నహీ పూछता हूँ, నేను అడగలేదా, క్యా మేనే నహీ పూచా. ఫ్యూచర్, నేను అడగనా, క్యా మే నహీ పూచుంగా. ఈ విధంగా మనం యూజ్ చేస్తూ మాట్లాడవచ్చు. సో టోటల్ ఈ చార్ట్ గమనించినట్టయితే మనం మే అనే సబ్జెక్ట్ని అంటే నేను అనే సబ్జెక్టు ఇక్కడ మేల్గా తీసుకుని యూజ్ చేస్తున్నాం. ఒకవేళ మనం ఫీమేల్గా తీసుకున్నట్లయితే మే పూछता हूँ, ఇక్కడ తా బదులుగా తీ యూజ్ చేస్తాం, అంటే మే పూछती हूँ, నేను అడుగుతాను. పాస్ట్లో తీసుకున్నట్టయితే మేల్ కానివ్వండి లేదంటే ఫీమేల్ కానివ్వండి, రెండు విధాలకు కూడా ఒకే సెంటెన్స్ యూజ్ చేస్తూ మాట్లాడవచ్చు. అంటే మేనే పూచా, నేను అడిగాను, అమ్మాయి కానివ్వండి లేదంటే అబ్బాయి కానివ్వండి, ఈ మే అనే సబ్జెక్టు ఎవరైనప్పటికీ కూడా మేనే పూచా, నేను అడిగాను. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో గమనించినట్టయితే మే పూచుంగా, ఒకవేళ ఇక్కడ మేల్ అయితే మనం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం, ఫీమేల్ అయితే మే పూచుంగి, గా అనేది గీగా చేంజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాం. అంటే మే పూచుంగి, నేను అడుగుతాను. నెక్స్ట్ ఇక్కడ మనం వహ్ అనే సబ్జెక్టు తీసుకుంటున్నాం. వహ్ అంటే అతడు లేదా ఆమె. మనం ఇక్కడ వహ్ అనే సబ్జెక్ట్ని అతడుగా తీసుకుని మాట్లాడుతున్నాం. సో ప్రజెంట్లో గమనించినట్టయితే అతడు అడుగుతాడు, అతడు అడుగుతాడు. వహ్ పూछता है, వహ్ అంటే అతడు, పూछना అంటే అడగడం, పూछता है అడుగుతాడు. వహ్ పూछता है, అతడు అడుగుతాడు. పాస్ట్ టెన్స్, అతడు అడిగాడు, అతడు అడిగాడు అంటే అడగడం అనేది జరిగింది. ఉస్నే పూచా, ఉస్నే అంటే అతడు. పాస్ట్ టెన్స్లో వచ్చేసరికి మనకి వహ్ అన్న సబ్జెక్టు నే యాడ్ చేస్తూ ఉస్నేగా చేంజ్ అవుతుంది. సో ఉస్నే పూచా, అతను అడిగాడు. ఫ్యూచర్ టెన్స్, అతను అడుగుతాడు, భవిష్యత్తులో అతను అడుగుతాడు. వహ్ పూచేగా, వహ్ అతడు, పూచేగా అడుగుతాడు. వహ్ పూచేగా, అతడు అడుగుతాడు. ఇక్కడ టోటల్ 3 టెన్సెస్లో చూసినట్టయితే అతడు అడుగుతాడు, వహ్ పూछता है, అతడు అడిగాడు, ఉస్నే పూచా, అతడు అడుగుతాడు భవిష్యత్తులో, వహ్ పూచేగా. ఈ విధంగా మనం యూజ్ చేస్తూ మాట్లాడవచ్చు. నెక్స్ట్ మనం నెగిటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే అతడు అడగడు. ప్రజెంట్లో అతడు అడగడు. వెహ్ నహీ పూछता, వెహ్ నహీ పూछता, అతడు అడగడు. వెహ్ అంటే అతడు, నహీ పూछता అడగడు. ఈ నహీ అనే వాడిని వేబ్ ముందు యూజ్ చేయవలసి ఉంటుంది. సో నహీ పూछता అడగడు. వెహ్ నహీ పూछता అంటే అతడు అడగడు. పాస్ట్ టెన్స్, అతను అడగలేదు, అతను అడగలేదు. ఉస్నే నహీ పూచా, ఉస్నే అతడు, నహీ పూచా అడగలేదు. ఉస్నే నహీ పూచా, అతను అడగలేదు. ఫ్యూచర్ టెన్స్, అతను అడగడు, అతను అడగడు. వెహ్ నహీ పూచేగా, వెహ్ అతను, నహీ పూచేగా అడగడు. వెహ్ నహీ పూచేగా, అతను అడగడు. టోటల్గా తీసుకున్నట్టయితే అతను అడగడు, వెహ్ నహీ పూछता, అతడు అడగడు. పాస్ట్ టెన్స్,
అతను అడగలేదు. ఉస్నే నహీ పూచా, అతను అడగలేదు. వెహ్ నహీ పూచేగా, అతను అడగడు. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే అతను అడుగుతాడా, అతను అడుగుతాడా. క్యా వెహ్ పూछता है. ఇక్కడ అతడు అడుగుతాడా అని అడుగుతున్నాం కాబట్టి మనం క్యా యాడ్ చేస్తూ మాట్లాడవలసి ఉంటుంది. సో క్యా వెహ్ పూछता है, అతను అడుగుతాడా. అలాగే పాస్ట్ టెన్స్ అతను అడిగాడా, అతను అడిగాడా. క్యా ఉస్నే పూచా, క్యా ఉస్నే పూచా, అతను అడిగాడా. ఉస్నే పూచా అంటే అతను అడిగాడు. మనం క్యా యాడ్ చేస్తూ క్యా ఉస్నే పూచా, అతను అడిగాడా. నెక్స్ట్ ఫీచర్ అతను అడుగుతాడా, అతను అడుగుతాడా. క్యా వెహ్ పూచేగా, క్యా వెహ్ పూచేగా, అతను అడుగుతాడా. వెహ్ పూచేగా అంటే అతడు అడుగుతాడు. క్యా యాడ్ చేస్తూ క్యా వెహ్ పూచేగా, అతడు అడుగుతాడా. నెక్స్ట్ వన్ మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ తీసుకున్నట్లయితే అతను అడగడా. ప్రజెంట్లో అతను అడగడా. క్యా వెహ్ నహీ పూछता, క్యా వెహ్ నహీ పూछता, అతను అడగడా. ఇక్కడ వెహ్ నహీ పూछता అంటే అతను అడగడు. క్యా యాడ్ చేస్తూ క్యా వెహ్ నహీ పూछता అంటే అతను అడగడా. పాస్ట్ టెన్స్ అతను అడగలేదా, అతను గతంలో అడగలేదా. క్యా ఉస్నే నహీ పూచా, క్యా ఉస్నే నహీ పూచా, అతను అడగలేదా. ఉస్నే పూచా అంటే అతను అడిగాడు. ఉస్నే నహీ పూచా అంటే అతను అడగలేదు. క్యా యాడ్ చేస్తూ క్యా ఉస్నే నహీ పూచా, అతను అడగలేదా. ఫ్యూచర్ టెన్స్ అతను అడగడా. భవిష్యత్తులో అతను అడగడా. క్యా వెహ్ నహీ పూచేగా. ఇక్కడ వెహ్ నహీ పూచేగా అంటే అతను అడగడు. క్యా యాడ్ చేస్తూ క్యా వెహ్ నహీ పూచేగా, అతను అడగడా. ఈ విధంగా మనం యూజ్ చేయవచ్చు. ఇక్కడ టోటల్గా 3 టెన్సెస్లో అబ్జర్వ్ చేసినట్టయితే అతను అడగడా, క్యా వెహ్ నహీ పూछता, క్యా వెహ్ నహీ పూछता, అతను అడగడా. క్యా ఉస్నే నహీ పూచా, అతను అడగలేదా. క్యా ఉస్నే నహీ పూచా అంటే అతను అడగలేదా. క్యా వెహ్ నహీ పూచేగా, అతను అడగడా. క్యా వెహ్ నహీ పూచేగా అంటే అతను అడగడా. నెక్స్ట్ ఇక్కడ మనం తుమ్ అనే సబ్జెక్టు తీసుకున్నట్లయితే తుమ్ అంటే నువ్వు లేదా మీరు. ఇక్కడ తుమ్ అనే సబ్జెక్ట్ని నువ్వు అనే విధంగా మనం యూజ్ చేస్తున్నాం. అలాగే ప్రజెంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే నువ్వు అడుగుతావు, నువ్వు అడుగుతావు. తుమ్ పూछते हो, తుమ్ అంటే నువ్వు, పూఛనా అంటే అడగటం. పూछते हो అడుగుతావు, నువ్వు అడుగుతావు. తుమ్ పూछते हो. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ నువ్వు అడిగావు, నువ్వు అడిగావు. తుమ్నే పూచా, తుమ్ అనే సబ్జెక్ట్కి నే యాడ్ చేస్తూ తుమ్నే పూచా, నువ్వు అడిగావు. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ నువ్వు అడుగుతావు, భవిష్యత్తులో నువ్వు అడుగుతావు. తుమ్ పూచోగే, తుమ్ అంటే నువ్వు, పూచోగే అడుగుతావు. తుమ్ పూచోగే నువ్వు అడుగుతావు. టోటల్గా తీసుకున్నట్లయితే తుమ్ పూछते हो నువ్వు అడుగుతావు. తుమ్నే పూచా నువ్వు అడిగావు. తుమ్ పూచోగే నువ్వు అడుగుతావు. ఈ విధంగా మనం మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే ప్రజెంట్లో నువ్వు అడగవు, నువ్వు అడగవు. తుమ్ నహీ పూछते, తుమ్ అంటే నువ్వు, ఇక్కడ నహీని యాడ్ చేస్తున్నాం నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి. నహీ పూछते అంటే అడగవు. తుమ్ నహీ పూछते నువ్వు అడగవు. పాస్ట్ టెన్స్ నువ్వు అడగలేదు, నువ్వు అడగలేదు. తుమ్నే నహీ పూచా నువ్వు అడగలేదు. తుమ్నే నువ్వు, నహీ పూచా అడగలేదు. తుమ్నే నహీ పూచా అంటే నువ్వు అడగలేదు. ఫ్యూచర్ టెన్స్ నువ్వు అడగవు, నువ్వు అడగవు. తుమ్ నహీ పూచోగే,
తుమ్ అంటే నువ్వు, నహి పూచోగే అడగవు. తుమ్ పూచోగే అంటే నువ్వు అడుగుతావు. తుమ్ నహి పూచోగే అంటే నువ్వు అడగవు. టోటల్గా 3 టెన్సెస్లో చూసినట్టయితే నువ్వు అడగవు తుమ్ నహి పూస్తే, తుమ్నే నహి పూచా అంటే నువ్వు అడగలేదు, తుమ్ నహి పూచోగే నువ్వు అడగవు. ఈ విధంగా మనం మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే నువ్వు అడుగుతావా, నువ్వు అడుగుతావా ప్రజెంట్లో. క్యా తుమ్ పూछते हो, క్యా తుమ్ పూछते हो అంటే నువ్వు అడుగుతావా. తుమ్ పూछते हो అంటే నువ్వు అడుగుతావు. క్యా యాడ్ చేసినట్టయితే క్యా తుమ్ పూछते हो నువ్వు అడుగుతావా. పాస్ట్ టెన్స్ నువ్వు అడిగావా, నువ్వు అడిగావా. క్యా తుమ్నే పూచా, క్యా తుమ్నే పూచా నువ్వు అడిగావా. తుమ్నే పూచా అంటే నువ్వు అడిగావు. క్యా యాడ్ చేసినట్టయితే క్యా తుమ్నే పూచా నువ్వు అడిగావా. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ నువ్వు అడుగుతావా, నువ్వు అడుగుతావా. క్యా తుమ్ పూచోగే, క్యా తుమ్ పూచోగే నువ్వు అడుగుతావా. తుమ్ పూచోగే అంటే నువ్వు అడుగుతావు. క్యా యాడ్ చేస్తూ క్యా తుమ్ పూచోగే నువ్వు అడుగుతావా. టోటల్గా తీసుకున్నట్లయితే క్యా తుమ్ పూछते हो నువ్వు అడుగుతావా. క్యా తుమ్నే పూచా నువ్వు అడిగావా. క్యా తుమ్ పూచోగే నువ్వు అడుగుతావా. ఈ విధంగా మనం మాట్లాడవచ్చు. అలాగే నెగిటివ్ ఇంట్రాగేటివ్ తీసుకున్నట్లయితే ప్రజెంట్లో నువ్వు అడగవా, నువ్వు అడగవా. క్యా తుమ్ నహి పూछते, క్యా తుమ్ నువ్వు అడగవా. తుమ్ నహి పూछते అంటే నువ్వు అడగవు. తుమ్ పూछते అంటే నువ్వు అడుగుతావు. తుమ్ నహి పూछते అంటే నువ్వు అడగవు. క్యా యాడ్ చేసినట్టయితే క్యా తుమ్ నహి పూछते నువ్వు అడగవా. అలాగే పాస్ట్ టెన్స్ నువ్వు అడగలేదా. క్యా తుమ్నే నహి పూచా, క్యా తుమ్నే నహి పూచా నువ్వు అడగలేదా. తుమ్నే పూచా అంటే నువ్వు అడిగావు. తుమ్నే నహి పూచా అంటే నువ్వు అడగలేదు. క్యా యాడ్ చేసినట్టయితే క్యా తుమ్నే నహి పూచా నువ్వు అడగలేదా. ఫ్యూచర్ టెన్స్ నువ్వు అడగవా, నువ్వు అడగవా. క్యా తుమ్ నహి పూచోగే, క్యా తుమ్ నహి పూచోగే అంటే నువ్వు అడగవా. తుమ్ పూచోగే అంటే నువ్వు అడుగుతావు. తుమ్ నహి పూచోగే అంటే నువ్వు అడగవు. క్యా యాడ్ చేసినట్టయితే క్యా తుమ్ నహి పూచోగే నువ్వు అడగవా. టోటల్గా చూసినట్టయితే క్యా తుమ్ నహి పూछते నువ్వు అడగవా. క్యా తుమ్నే నహి పూచా నువ్వు అడగలేదా. క్యా తుమ్ నహి పూచోగే నువ్వు అడగవా. ఈ విధంగా మనం మాట్లాడవచ్చు. ఇక్కడ తుమ్ అంటే మేల్ సబ్జెక్ట్గా తీసుకుంటున్నాం. ఒకవేళ ఫీమేల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ పూచ్తే బదులుగా పూచితి అంటే తుమ్ పూచ్తీ హో నువ్వు అడుగుతావు. మేల్ అయితే తుమ్ పూచ్తే హో, ఫీమేల్ అయితే తుమ్ పూచ్తీ హో. అలాగే పాస్ట్లో తుమ్నే పూచా అంటే నువ్వు అడిగావు. మేల్ కానివ్వండి లేదంటే ఫీమేల్ సబ్జెక్ట్ కానివ్వండి, రెండింటికి కూడా తుమ్నే పూచా నువ్వు అడిగావు. అలాగే ఫ్యూచర్లో గమనించినట్టయితే నువ్వు అడుగుతావు. తుమ్ పూచోగే అంటే మేల్కి ఈ విధంగా యూజ్ చేస్తుంటాం. సో ఫీమేల్గా తీసుకున్నట్లయితే తుమ్ పూచోగి నువ్వు అడుగుతావు. ఇలా మనం గే బదులుగా గి అని చేంజ్ చేస్తూ మాట్లాడవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం వే అనే సబ్జెక్టు తీసుకుంటున్నాం. వే అంటే వారు, వే అంటే వారు. ఇక్కడ ప్రజెంట్లో తీసుకున్నట్టయితే వారు అడుగుతారు. వే పూछते हैं, వే అంటే వారు, పూछते हैं అడుగుతారు. వే పూछते हैं వారు అడుగుతారు. అలాగే పాస్ట్ టెన్స్ వారు అడిగారు, వారు అడిగారు. ఉన్హోనే పూచా. వే అనే సబ్జెక్టు పాస్ట్లోకి వచ్చేసరికి మనకి ఉన్హోనేగా చేంజ్ అవుతుంది. సో ఉన్హోనే పూచా వారు అడిగారు. అలాగే
ఫ్యూచర్ టెన్స్ వారు అడుగుతారు, వారు అడుగుతారు. వే పూచెంగే, వారు అడుగుతారు. పూచెంగే అంటే భవిష్యత్తులో, అడుగుతారు. వే పూచెంగే అంటే వారు అడుగుతారు. టోటల్గా తీసుకున్నట్లయితే వే పూछते हैं వారు అడుగుతారు అంటే ప్రజెంట్లో అడుగుతారు. ఉన్హోనే పూచా వారు అడిగారు. వే పూచెంగే వారు అడుగుతారు, భవిష్యత్తులో అడుగుతారు. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే వారు అడగరు, ప్రజెంట్ టెన్స్లో వారు అడగరు. వే నహీ పూछते వే వారు, నహీ పూछते అడగరు. వారు అడుగుతారు అంటే వే పూछते हैं వారు అడగరు అంటే వే నహీ పూछते. అలాగే పాస్ట్ టెన్స్ ఉన్హోనే నహీ పూచా అంటే వారు అడగలేదు, వారు అడగలేదంటే ఉన్హోనే నహీ పూచా. ఉన్హోనే పూచా అంటే వారు అడిగారు. నహీ యాడ్ చేస్తూ ఈ వ్యాబ్ ముందు నహీ యాడ్ చేస్తూ ఉన్హోనే నహీ పూచా వారు అడగలేదు. నెక్స్ట్ ఫ్యూచర్ వారు అడగరు, భవిష్యత్తులో వారు అడగరు. వే నహీ పూచెంగే వే నహీ పూచెంగే వారు అడగరు. వే పూచెంగే అంటే వారు అడుగుతారు. వే నహీ పూచెంగే వారు అడగరు. టోటల్గా తీసుకున్నట్లయితే వే నహీ పూछते వారు అడగరు. ఉన్హోనే నహీ పూచా వారు అడగలేదు. వే నహీ పూచెంగే వారు అడగరు, భవిష్యత్తులో వారు అడగరు. అలాగే ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే వారు అడుగుతారా, ప్రజెంట్ టెన్స్లో వారు అడుగుతారా. క్యా వే పూछते हैं క్యా వే పూछते हैं వారు అడుగుతారా. వే పూछते हैं అంటే ఏంటి, వారు అడుగుతారు. క్యా యాడ్ చేస్తూ క్యా వే పూछते हैं వారు అడుగుతారా. పాస్ట్ టెన్స్ వారు అడిగారా, పాస్ట్ టెన్స్ వారు అడిగారా. క్యా ఉన్హోనే పూచా క్యా ఉన్హోనే పూచా వారు అడిగారా. ఉన్హోనే పూచా అంటే వారు అడిగారు. క్యా యాడ్ చేసినట్టయితే క్యా ఉన్హోనే పూచా వారు అడిగారా. క్యా ఉన్హోనే పూచా అంటే వారు అడిగారా. నెక్స్ట్ ఫ్యూచర్ వారు అడుగుతారా, వారు అడుగుతారా. క్యా వే పూచెంగే వే పూచెంగే అంటే వారు అడుగుతారు. క్యా యాడ్ చేస్తూ క్యా వే పూచెంగే వారు అడుగుతారా. క్యా వే పూచెంగే అంటే వారు అడుగుతారా. టోటల్గా తీసుకున్నట్టయితే వారు అడుగుతారా క్యా వే పూछते हैं వారు అడిగారా. క్యా ఉన్హోనే పూచా వారు అడుగుతారా. క్యా వే పూచెంగే. అలాగే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే వారు అడగరా, వారు అడగరా. క్యా వే నహీ పూछते క్యా వే నహీ పూछते వారు అడగరా. వే నహీ పూछते అంటే వారు అడగరు. క్యా యాడ్ చేసినట్టయితే క్యా వే నహీ పూछते వారు అడగరా. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ వారు అడగలేదా, వారు అడగలేదా. క్యా ఉన్హోనే నహీ పూచా క్యా ఉన్హోనే నహీ పూచా వారు అడగలేదా. ఉన్హోనే పూచా అంటే వారు అడిగారు. ఉన్హోనే నహీ పూచా వారు అడగలేదు. క్యా యాడ్ చేసినట్టయితే క్యా ఉన్హోనే నహీ పూచా వారు అడగలేదా. అలాగే ఫ్యూచర్ టెన్స్ వారు అడగరా, భవిష్యత్తులో వారు అడగరా. క్యా వే నహీ పూచెంగే క్యా వే నహీ పూచెంగే వారు అడగరా. వే పూచెంగే అంటే వారు అడుగుతారు. వే నహీ పూచెంగే అంటే వారు అడగరు. క్యా యాడ్ చేసినట్లయితే క్యా వే నహీ పూచెంగే వారు అడగరా. సో టోటల్గా చూసినట్టయితే వారు అడగరా. క్యా వే పూछते క్యా వే పూछते అంటే వారు అడగరా. వారు అడగలేదా. క్యా ఉన్హోనే నహీ పూచా వారు అడగలేదా. వారు అడగరా అంటే భవిష్యత్తులో వారు అడగరా. క్యా వే నహీ పూచెంగే వారు అడగరా. ఇక్కడ వే అన్న సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఎండింగ్లో మనకు పూछते हैं వే పూछते हैं అంటే వారు అడుగుతారు. అంటే ఇక్కడ వే బదులుగా ఆప్ కానీ హమ్ కానీ తీసుకున్నట్లయితే ఆప్ అంటే తమరు, హమ్ అంటే మేము లేదా మనము.
ఈ సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే సేమ్ మనకి వే అనే సబ్జెక్ట్ని ఎలా యూజ్ చేసి మాట్లాడుతున్నామో వెబ్ అనేది ఎండింగ్లో ఈ ఆప్ అండ్ హమ్ ఈ సబ్జెక్ట్స్ కూడా ఇదే విధంగా వెబ్ అనేది చేంజ్ చేస్తూ మాట్లాడవలసి ఉంటుంది. సో వే పూछते हैं అంటే వారు అడుగుతారు, హమ్ పూछते हैं మేము అడుగుతాము లేదా మనం అడుగుతాము, ఆప్ పూछते हैं తమరు అడుగుతారు. ఫ్యూచర్లో ఇక్కడ గమనించినట్టయితే వే పూछेंगे అంటే వారు అడుగుతారు, అలాగే ఆప్ తీసుకున్నట్లయితే ఆప్ పూछेंगे తమరు అడుగుతారు, హమ్ పూछेंगे మేము అడుగుతాము. ఇలా చేంజ్ చేస్తూ మాట్లాడవలసి ఉంటుంది.